అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత లభించడం రాష్ట్ర చరిత్రలో ఒక మహత్తర ఘట్టంగా నిలిచిందని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ ఆవరణలో జిల్లా యంత్రాంగం సమష్టిగా పాల్గొని వేడుకలు ఘనంగా నిర్వహించింది. ఆవరణ ముందు భాగాన్ని ఆకర్షణీయంగా రంగవల్లికలతో దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జ్యోతి వెలిగించి కేక్ కట్ చేసి అధికారుల సిబ్బందితో కలిసి ఉత్సాహభరితంగా వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన అనంతరం రాజధాని లేని పరిస్థితి రాష్ట్ర అభివృద్ధికి ఒక ప్రధాన లోటుగా నిలిచిందని, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి దూరదృష్టి, సంకల్ప బలం, అలాగే ప్రజల సమగ్ర భాగస్వామ్యంతో అమరావతిని ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అభివృద్ధి చేసే ప్రక్రియకు బలమైన పునాది ఏర్పడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆనంద ఉత్సాహాలతో వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. గ్రామాల నుండి పట్టణాల వరకు ప్రతి ఇంట్లో, ప్రతి వార్డులో, అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొందని కలెక్టర్ తెలిపారు. మొత్తం వెయిట్ పెట్టు. అమరావతి అమరావతి అఖండ జ్యోతి అఖండ జ్యోతి. Thank you, Mahi. Thank you, madam. And Jappala. People's capital. People's capital. అఖండ జ్యోతి అఖండ జ్యోతి అమరావతి. Thank you, thank you, thank you. Thank you, thank you. Amma, fast minutes. పేపర్ వేయడం రాష్ట్ర విభజన జరిగింది. అప్పటి నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అనేది లేకుండా మనము గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పంతో అమరావతిని క్యాపిటల్గా ఏర్పాటు చేసుకోవడానికి ప్రజల భాగస్వామ్యంతో ఎంతో కృషి చేశారు. ఇప్పుడు అమరావతికి శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి చట్టబద్ధత లభించింది. ఈ శుభ సందర్భం అన్నది కోట్లాది మంది ప్రజలు మన రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రతి ఇంటిలో సెలబ్రేషన్ జరుగుతుంది, ఊరులా వాడలా కూడా ఈ సెలబ్రేషన్ జరుగుతుంది, అన్ని కార్యాలయాల్లో కూడా సెలబ్రేషన్ జరుగుతుంది. ఇది మన రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు ప్రజలందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచి ఈ శుభ సందర్భాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా ఇక్కడ నంద్యాల జిల్లా కలెక్టరేట్ లో మన జిల్లా యంత్రాంగం అంతా కలవడం జరిగింది. ఇక్కడ ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం తరపున అభినందనలు తెలియజేస్తూ ఈ శుభకార్యంలో మేమందరం కూడా భాగస్వాములు అయినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్,
నాన్ ఏసీ రూమ్స్, అధునాతన లాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.